అబద్ధం చెప్పడం మహాపాపం అని చెప్పడానికి కారణాలేంటి? వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగవందు బొంకవచ్చు సొంత తప్పు లేదు అన్నది శుక్రాచార్యుడి నీతి. బలిచక్రవర్తికి దగ్గరకు వామనుడు వచ్చి దానం అడుగుతున్న సమయంలో దానాన్ని ఇస్తానని నువ్వు మాట ఇచ్చినా వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు కనుక రాక్షస వంశమంతా సమూలంగా నాశనమయ్యే ప్రమాదం ఉన్నది కనుక మాట తప్పినా అది ధర్మ విరుద్ధం కాదు అని తెలియజేస్తాడు. కానీ బలిచక్రవర్తి దానికి ఒప్పుకోడు. ఎట్టి పరిస్థితుల్లో నేను అసత్యం చెప్పను అంటూ తానిచ్చిన మాటకే నిలబడి ఉంటాడు. సత్యవ్రతంలోని గొప్పదనాన్ని తన చర్య ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. అమృత దోషం చాలా గొప్ప పాపం. దుష్యంతుడి దగ్గరికి శకుంతల కుమారుడైన భరతుడిని తీసుకుని వెళ్ళినప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అంటూ తెలియజేస్తాడు దుష్యంతుడు. అప్పుడు శకుంతల అంటుంది, తెలిసి తెలియదని అబద్ధం చెబితే ఎవ్వరూ చూడరని నువ్వు భావించకు. ప్రతినిత్యము చంద్రుడు, సూర్యుడు, యముడు, అష్టదిక్పాలకులు జరిగే ప్రతి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూస్తూ ఉంటారు. ఆ ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది. కనుక అసత్యం చెప్పే ప్రయత్నం చెయ్యవద్దు. ఈ భరతుడు నీ కొడుకున్న విషయం నీకు తెలుసు అంటూ అనృత దోషం వల్ల కలిగేటువంటి ప్రమాదాలన్నింటినీ వివరిస్తుంది భారతంలో. అందుకే అబద్ధం చెప్పకుండా సత్యవంతమైన జీవితాన్ని గడపగలిగినప్పుడు నీ చరిత్ర జగద్విఖ్యాతమవుతుంది, నీ జీవనం అందరికీ ఆదర్శమవుతుంది. అందుకే అబద్ధం చెప్పవద్దని, అనృత దోషాన్ని మూటకట్టుకోవద్దని పెద్దలు చెబుతూ ఉంటారు.